ఒడ్డు తిరుగుతున్న అన్నయ్యకు మారు మనసు వచ్చింది. హల్లెలూయా. తర్వాత ఆయన కూడా మారు మనసు పొంది ఆయన పాడతాడు, ఇలాంటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా, ఇలాంటిదా యేసు ప్రేమ. ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు పాడుకున్నామో పాటలు ప్రియమైన వారి యొక్క అనుభవాలు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అలాంటి ఒక అనుభవపూర్వకమైన పాటను ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 65వ కీర్తన. ఇది దావీదు రచించిన కీర్తన. దావీదు దేవునికి చాలా పేర్లు పెట్టాడు. ఇందులో నాకు ఇష్టమైన ఒక అద్భుతమైన పేరు పెట్టాడు. 2వ వచనంలో ఏమని పిలుస్తున్నాడు దావీదు దేవుని అంటే, ప్రార్థన ఆలకించువాడా. అందరూ చెప్పండి ఈ మాట. ఆయన పేరు చెప్పండి, ఒకసారి చెప్పండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. నిజమే, చాలా చోట్ల చాలా మంది ఉండొచ్చు, వాళ్ళు మన ప్రార్థనలు వింటారో వినరో మనకు తెలియదు. ఇదిగో బైబిల్లో ఒక ఆయన, ఒక ప్రవక్త, ఆ యొక్క బయలు దేవత ప్రవక్తలని అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీరు పిలవండి, మీ ప్రవక్తలారా మీ బయలుదేవతను మీరు పిలవండి. మీ బయలు ఎక్కడున్నాడో, ఒకవేళ దూరంగా వెళ్ళాడేమో, ఊరు వెళ్ళాడేమో, నిద్రపోతున్నాడేమో, లేపండి. ఇంకెంట లేదా వాళ్ళు గుండ్లు బాదుకుంటున్నారు, బయలా మా ప్రార్థన విను, బయలా మా ప్రార్థన వినని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వాళ్ళు గుండ్లు బాదుకుంటున్నా, ఒళ్ళంతా రక్తాలు కాచుకుంటున్నా ఏమీ వినలేదు. చివరికి ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటుంటే అదే బలిపీఠం మీద తులుకలుగా చేపట్టి ఎడ్ల నుంచి ఏలియా ప్రార్థన చేస్తుంటే ఈ మాట రాయబడింది, ఏలియా ప్రార్థన చేయుచూ ఉండగా ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఎంతమంది 400 మంది ప్రవక్తలు, 400 మంది గుండ్లు బాదుకుంటున్నా బయలా మా ప్రార్థన విను అని అడిగినా ఏమీ జరగలేదు. ఒక్క ఏలియా నిలబడి ప్రార్థన చేసినప్పుడు. తర్వాత మీరు చదువుకోండి, నేను చెప్పేది 18వ అధ్యాయం రాజుల గ్రంథంలో కనిపిస్తుంది. 1 రాజుల 18వ అధ్యాయంలో మా ప్రార్థన విను అని అడిగినప్పుడు వెంటనే ఏలియా ప్రార్థనకు దేవుడు అగ్నిని పంపించి జవాబిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళగా, కానీ దేవుడికి ఉన్న ఒక విషయం ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. మా అన్నయ్య ఇంకా యేసుప్రభువు నమ్ముకోలేదు. ఒకసారి ఒక లాజిక్ చెప్పాడు, ఒరే తమ్ముడు, మీకు ఒక్కడేనా దేవుడు, మాకు 3 మంది ఉన్నారు అంటే ఎందుకు రా అంటుంటే, ఏమి లేదు, ఇప్పుడు ఈ కాలంకో ఆయన జవాబిస్తాడు, ఆయన కాలంకో ఈయనను ఆదుకుంటాడు, ఈ కాలంకో ఇంకొక ఆయనను ఆదుకుంటాడు, కాబట్టి మాకు 3 మంది ఉన్నారు, మీకేంటి ఒక యేసుప్రభువే, ఒకవేళ ఆయన కాకపోతే ఏమైపోతారు మీరు అని చెప్పి వాళ్ళ లాజిక్ అన్నమాట. అందుకని వాడు 3 మంది పూజిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకరు కాకపోతే ఇంకొకళ్ళన్నా ఆదుకోకపోతుందా, ఒకరు కాకపోతే ఇంకొకళ్ళన్నా సాయం చేయకపోతుందా అని. ప్రియమైన వాళ్ళరా, యేసు దగ్గరికి వచ్చే వాడికి అలాంటి సంశయాలు ఏమీ అక్కర్లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే ఆయన ఎవరు చెప్పండి, ఆయన ఎవరు చెప్పండి, మరొకసారి చెప్తారా, ప్రార్థన ఆలకించేవాడు ఆయన. ఎవరైనా ఆయన అడిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ప్రార్థన ఆలకించేవాడు. అందువల్ల చెప్తారు, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరంలో ఎందుకు వస్తా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందువల్లే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, జాతి భాష ఏ భేదము లేకుండా ప్రేమిన వాళ్ళ ఈ రోజున ఇంతమంది యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారణం, కూర్చుని దేవుని యొక్క వాక్యాలు వినడానికి, ఇదే దేవుని ప్రకటించడానికి కారణం ఏంటంటే, ఇదిగో మనము మనము ఆరాధించే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చారయ్యా, ఎందుకయ్యా ప్రభు నమ్ముకోవాలంటే ఏ అనుమానము లేదండి. నేను ప్రార్థిస్తే ఆయన వింటాడు, నేను అడిగితే ఆయన వింటాడు. ఇక ఈయన కాకపోతే నీకు దిక్కేంటన్నానికి ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఈయన అన్నిటికీ అన్ని సమయాల్లోనూ చాలిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందువల్లే కీర్తనకారుడు 23వ కీర్తనలో దావీదు అంటాడు, యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగును. ఒక ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ న్యూస్ బైబిల్ చదువుతుంటే అక్కడ ఎలా ఉంటుంది, ద లార్డ్ ఈస్ మై షెపర్డ్, ఇట్ ఈస్ ఆల్ ఎనఫ్ టు మీ అంటే తెలుగులో చెప్పిన మాట, యెహోవా నా కాపురి, నాకు అంతే చాలు. యెహోవా నా కాపురి, నాకు ఇంకే అక్కర్లేదు, నాకు అంతే చాలు. ఇట్ ఈస్ ఆల్ ఎనఫ్ టు మీ. నిజమే, ఆయన ఉంటే చాలు. ఎందుకంటే ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తారు.
నిజమే, ఆయన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాం. త్వరగా నిజముగా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు చేసే మేలులు ఏంటి, ఉపకారములు ఏంటి, ఇదే కీర్తనలో నుంచి కొన్ని మేలులు కొన్ని ఉపకారాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన ఆలకించేవాడని ఆయన దగ్గరికి వస్తే ఏం చేస్తున్నట్టు ఆయన 3వ వచనం చదువుతున్నా, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయదు. దేవునికి స్తోత్రం చెప్తారు అందరూ, స్తోత్రం చెప్పండి. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడట, ప్రభువా మా మీద మోపబడిన దోషములు మేము భరించలేకపోతున్నాం, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేస్తావు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఇచ్చే మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా అండి, పాప క్షమాపణ. అందరూ చెప్పండి ఈ మాట, మరొకసారి చెప్పండి. ఆయన ఏమిస్తాడు? కొంతమంది అనుకుంటారు ప్రభు దగ్గరికి వస్తే ఆరోగ్యం ఇస్తారండి, ప్రభు దగ్గరికి వస్తే ఐశ్వర్యం ఇస్తారండి, ప్రభు దగ్గరికి వస్తే ఇరుచులు బాగుంటాయండి, ప్రభు దగ్గరికి వస్తే వ్యాపారం బాగుంటుందండి, మీ పిల్లలు పెరుగులు అవుతాయండి. ఇవన్నీ తర్వాత అండి. అన్నిటికంటే ముందు ఏమొస్తుందో చెప్పండి, పాప క్షమాపణ. అసలు మనం అన్నిటికంటే ముందు కోరుకోవలసింది కూడా పాప క్షమాపణే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటి చూపేది పాప క్షమాపణ. వేరే కొరకు మనం రావచ్చు. ఒకసారి యేసు మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఊళ్ళో మీటింగ్ పెడితే ఆ ఊళ్ళో ఒక పక్షపాతం కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, వెళ్ళలేడు. అతను నాకు స్నేహితులు ఉన్నారు, తన స్నేహితులు బ్రతుకున్నాడు, రే ఏదో నాకు తీసుకోవాలరా, యేసు ప్రభు బాగు చేస్తారు, నాకు నమ్మకం కలుగుతుంది, నాకు విశ్వాసం కలుగుతుంది అంటే వాళ్ళు అన్నారు, నిజమే మేము కూడా విన్నాం, నిజం నాకు దగ్గర తీసుకువెళ్తాంలే, నువ్వు మా స్నేహితుడు కదా, దోస్తు గారు నేను ఎట్లా పెడతామని చెప్పి ఈ నలుగురు మంచం సవారీ కట్టి మోసుకుని తీరా ఆ ఇంటి దగ్గరికి వచ్చారు కదా. ఆ ఇంటి ముందు జనాలే, ఆ వీధంతా జనాలే, వెళ్ళడానికి కూడా దారి లేదు. ఏమన్నా కొంచెం దారి ఏమన్నాయి అంటే ఎంత వచ్చిన లైన్ కూడా ముందు వచ్చిన మీరు అంటున్నారు, వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. సరే మీరు వెళ్ళిపోవాలనుకుంటుంటే వీడు అంటాడు, మరి ఏదో అంటున్నారని వేసుకో మీరు తీసుకెళ్ళరా, ఆయనను బాగు చేస్తారు. ఈ స్నేహితులు మంచి స్నేహితులే, బయట ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ వీధంతా నిండిపోయారు, ఉమ్మంతా నిండిపోయారు, ఆ రోడ్డంతా నిండిపోయారు అని చెప్పి వెనక నుంచి తిరిగి వచ్చి ఆ ఇంటి వెనకాల నుంచి వచ్చి ఇల్లు పైకి ఎక్కారు. అది డాబా ఇల్లు కాదు, పెంకుటిల్లు. ఇల్లు ఎక్కేసి వెనక నుంచి వెనక రోడ్లో వచ్చారు, ఇల్లు పైకి ఎక్కి పెంకులు తీసేసి రెఫర్మాత కోసారు. బహుశా అనుకుంటా ఇంటికాడ ఆయన చూస్తున్నాడేమో, ఇలాగైనా బాగుపడతాలి అనుకుని అతను కూడా ఏమైనా కొంచెం లోపల నాకు నష్టం జరుగుతుంది అని అనుకున్నా, లేదా కొంతమంది బాగుపడుతున్నారు కదా అని చెప్పి మాస్టర్ గారు ముందు పెట్టేశారు. ఆయన మొత్తం మీద ఇంటికాడ ముందు పెట్టేశారు. వీళ్ళేం చేస్తారంటే ఈ మంచం సవారిని తిన్నగా యేసు ప్రభు ముందు దింపారు. యేసు ప్రభు ముందుకు దిగుతుంటే సరే ఏంటి ఈ మంచం దిగింది, వీళ్ళు కూడా అమ్మబాయిలో తాడుకొని వీళ్ళు దిగి వచ్చారు. దిగి రాగానే యేసు ప్రభు వాళ్ళని చూసి ఏమన్నా తెలుసా, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఎవరైనా మార్క్స్ 2వ అధ్యాయం చదువుకోండి, అక్కడ చెప్తూ ఉంటాడు. మార్క్స్ 2వ అధ్యాయం, యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు. ఆ పక్కన 40 ఉంటే ఏమంటాడు, కాంతాగ్రం నీకు అర్థం కావట్లేదు, ఇది కావాల్సింది ఏంటి, స్వస్థత. ఇది కావాల్సిన కాళ్ళు నీకు అనిపించడం కదా, ఇది ఆ కాళ్ళు చేతులు పడిపోయిన వీడికి కనీసం నడవలేదు చేయలేదు. ఇది కావాల్సింది ఏంటంటే స్వస్థత. నువ్వేమడుగుతున్నావు, ఈయనేమంటున్నాడు, నా కుమారుడా నీ పాపాలు. ప్రభువు తెలుసు మనకి ఏది కావాలో మనం అడగక ముందు ఆయనకు తెలుసు. ఎందుకంటే వీడి జీవితంలో వీడికి ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో ప్రభువుకు తెలుసు. పాపక్షమాపణ పొందితే తప్ప మిగిలిన ఆశీర్వాదాలు రావు, ఆ సంగతి ప్రభువుకు తెలుసు. కాబట్టి చాలా మందికి ప్రభు దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు వస్తున్నాయి ఎంత వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళకి అర్థం కాలేదు. నిజంగా పాపక్షమాపణ పొందితే తదుపరి వచ్చేవన్నీ దీవెనలు, అన్ని ఆశీర్వాదాలే. పాపక్షమాపణ లేకుండా పొందిన దీవెన నిలవదు. జబ్బు తగ్గుతుంది, నువ్వు పాపాలు క్షమించబడ్డావు, మళ్ళీ వదులుతుంది, మళ్ళీ వస్తుందంటే. కానీ పాప క్షమాపణ పొందిన తర్వాత వచ్చే దీవెన అది గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగుతుందా. బహుశా పక్కన చెప్పవచ్చు, ప్రభు నీకు అర్థం కావాలంటే ప్రభు నీకే అర్థం కాదురా, వీటికి ఏది కావాలో నాకు తెలుసు. కుమారుడు నీ పాపములు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ప్రార్థనలకు ఇచ్చేవాడని, ఆయనలో బాగు చేస్తాననుకుని ఈ మంచం తీసుకుని ఆయన దగ్గరికి వస్తే లభించిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏం తెలుసా,
నీవు మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేస్తావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసయ్య పాపక్షమాపణ ఇచ్చాడు. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పాపక్షమాపణ పొందారా? నాకు బాగా జ్ఞాపకం, నేను ఫస్ట్ టైం చర్చికి వెళ్ళినప్పుడు భయంకరమైన వ్యాధిగ్రస్తులైన నా సాక్ష్యం మీ అందరికీ తెలుసు, చాలా మంది తెలుసు. నేను 13వ సంవత్సరంలో భయంకరమైన కుష్టి వ్యాధికి నేను గురయ్యాను. అదే సమయంలో మా అమ్మ ఆ రాత్రి నాకు ఎప్పుడైతే డాక్టర్ గారు ఆ వ్యాధి అని చెప్పి కన్ఫర్మ్ చేశారో, నర్సాపూర్లో వేణుగోపాలరావు గారిని ఇప్పటికీ ఉన్నారు, ఆయన కన్ఫర్మ్ చేశారో, ఆ రోజు రాత్రి మా అమ్మ మమ్మల్ని చూసి ఏడుస్తుందట. ఎందుకంటే నాకు ఒక అన్నయ్య, ఇద్దరు కలిసి ఒకే గదిలో పడుకునేవారు, ఒకే గదిలో. అమ్మ చూసి ఏడుస్తున్నా. భయం ఏంటంటే నేను వాళ్ళ ప్రక్కన పడుకుంటే నాకున్న వ్యాధి వాడుకుని అనుకుంటుందేమో, నేను వేరేగా పడుకోవాలంటే ఎందుకు నన్ను వేరే చేస్తున్న అమ్మాయి బాధపడతానేమో, ఎవరిని కాదలేక ఆమె ఏడుస్తూ మేము చూసే పటాలన్నీ గదికి 4 గోడలు కొట్టుంటే అన్ని పూజించే పటాలన్నీ వైపు తిరిగి ఆ పటాల పేర్లు పెట్టి పిలుస్తూ ప్రార్థన చేస్తున్నట్టు అమ్మ. ఏమీ జరగదు. అన్ని అయిపోయిన తర్వాత ఎదుగుదానికి యేసు ప్రభు గుర్తుకొచ్చాడు. మా అమ్మ, అక్క, మా పెద్దమ్మ ఈ నర్సాపూర్లో ఉంటారు, ఆమె యేసు ప్రభు నమ్ముకున్నాను. ఆమె ఒకసారి ఎప్పుడో చెప్పింది అమ్మకి, ప్రభువుని నమ్ముకుంటే ప్రభు బాగు చేస్తారని. ఎందుకంటే అమ్మకి అప్పటికి బోధకాలు ఉండేది. అయితే అమ్మ అనుకుందంట, ఈ మా అక్క చెప్పింది ప్రభు బాగు చేస్తారని, నా బోధకాల గురించి అడగలేదు, ఇది నా బిడ్డ గురించి ఎంతమంది దేవుడిని అడిగాను కదా, యేసు ప్రభుని కూడా అడుగుదాం అనుకుంది. యేసు ప్రభుకి ఎలా ప్రార్థించాలో తెలియదు. మా ఇంట్లో బైబిల్ లేదు, అలాంటి క్యాలెండర్ లేదు, సిలువ గుర్తు లేదు, ఎలా పిలవాలో కూడా తెలియదు. అయినా అలాగే నోరు తెరిచి, ఓ యేసు ప్రభువా, మా అక్క పూజ చేసే దేవుడా, ఎందుకంటే ఎంతమంది అయిపోయారు, పేరు తెలుసు, మరి యేసు ప్రభుని ఎలా ప్రార్థించాలో తెలియక ఆ లక్క విశ్వాసి కాబట్టి, ఓ యేసు ప్రభువా, మా అక్క పూజ చేసే దేవుడా, ఇదిగో నా బిడ్డకి ఎలా వదులు బాగు చేస్తావా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు అంటూ ఉన్నారో, ఆమె పడుకున్న గదంతా కూడా అకస్మాత్తుగా ఒక ప్రకాశమాన వెలుతురుతో నిండిపోయిందండి. అది నిద్ర కాదు, కళ కాదు, దర్శనం కాదు, చూస్తూ ఉండగానే ఆ వెలుతురులో ఒక మెరుస్తున్న హస్తములానికి వచ్చి ఎక్కడైతే నా కాళ్ళ మీద ఆ కుష్టి వ్యాధి మంచం ఉండింది అక్కడ ఉండి అదృష్టమైపోవడం అమ్మ చూశారట. అది ఇంతమందిని అడిగాను, ఏమీ జరగలేదు. యేసు ప్రభువా అన్నాను, ఎప్పుడు జరిగింది. యేసు ప్రభు ఏదో శక్తి ఉంటుంది అనుకుని నాతో అన్నారు మరుసటి రోజుని, మరి మనం చర్చికి వెళ్తే బాగుంటుందేమోరా. నాకు చర్చ ఎక్కడుందో కూడా తెలియదు. నర్సాపురంలో ఇది జరిగిన 2 వారాల తర్వాత మా దగ్గర పనిచేసే పాలేరు బాబురావు అని ఒక రోజుని నన్ను అమ్మని చర్చికి తీసుకుని, నాకు చర్చ్ తెలుసునని చెప్పి చర్చికి తీసుకెళ్ళాడు. నాకు టైమింగ్స్ తెలియదు. నాకు వెళ్ళేటప్పటికే చివరి ప్రార్థన. ఆ చివరి ప్రార్థనలో అందరూ నేను చూశాను, అందరూ కింద మోకరించారు. నేను కూడా ఇలా మోకరించాలేమో అని చెప్పి అట్లా మోకరించాను. మోకరించిన వెంటనే నాకు తెలియకుండా ఏడుపు వస్తుంది. అదే ఎంతమంది ఏడుస్తున్నాను సిగ్గు లేకుండా అని చెప్పి మూసుకుంటున్నా, డోర్ మూసుకుంటున్నా, కానీ విదిలించుకుని దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఆ ఏడుపులో, ఆ దుఃఖములో, ఆ కన్నీటిలో అంతవరకు నేను చేసిన నా ప్రతి విధమైన పాపము, చిన్నది పెద్దది, విగ్రహాల దగ్గర నుంచి ప్రతి విధమైన పాపం అన్నీ కూడా నా కంటి ముందు పరుగు పెడుతూ ఉన్నాయి. ఎక్కడ ఏం చేశానో అవన్నీ కంటి ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా దొంగతనం చేశాను, మా నాన్న దొంగతనం బయట దొంగతనమే కాదు, మా నాన్నగారు డబ్బులు ఇలా వినిపిస్తుంది, తప్పు కాదని మా నాన్న డబ్బులు ఏదో అనుకోవాలి. కానీ ఇలాంటివన్నీ కూడా ఎవరు నాకు చూపిస్తారు కంటి ముందు అన్నమాట. నేను ఎంత దొంగతనం చేస్తానో మా అన్నయ్య ఒకడే తెలుసు. ఎందుకంటే నేను 100 తీస్తే 100 తీసేవాడు, నేను 200 తీస్తే 200 తీసేవాడు, వాడి తప్పకి ఎవరిదో తెలియదు. కానీ ఇలాంటివన్నీ నాకు ఎవరో చూపిస్తున్నాడు. తెలియకుండా ఒక పశ్చాత్తాపం వస్తుంది, ప్రభువా క్షమించు క్షమించు క్షమించండి, నా పాపాలు ఒప్పుకుంటున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రార్థన అయిన తర్వాత నా మనసు ఎంతో ప్రశాంతంగా అనిపించి దేవుని స్తోత్రం కలుగుతుంది. నేను వివరించలేదేమో, ఇప్పటికీ అనిపించగలను. ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, బట్ ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఐ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇప్పటికీ నేను అనిపించగలను. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభు దగ్గరికి ఏదో బాగు చేస్తానికి వస్తే ఇక్కడ బాగు చేయలేదు, ముందు ఇక్కడ బాగు చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరం యొక్కకు వస్తాడు. ఆయన దగ్గరకు వస్తాను. మొట్టమొదటి ఏమిస్తాను చెప్పండి? పాపక్షమాపణ. ఈ రోజు నేను అడుగుతున్నాను, మీరు యేసు ప్రభు ఇచ్చే పాపక్షమాపణ పొందారా? మారు మనసు పొందారా? రక్షణ పొందారా? లేకపోతే ఇది ఇక్కడ సెటిల్ చేసుకుంటే మిగతా ఆశీర్వాదాలు ఉంటాయి. తర్వాత కూడా ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, పాపక్షమాపణ పొందుతూ మాత్రమే కాకుండా 4వ వచనం 2వ ఆశీర్వాదాలు గుర్తు చేస్తున్నా. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునే వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత
మేము తృప్తి పొందుతాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరొకసారి స్తోత్రం చెప్తారా? మొదటి ఆశీర్వాదం ఏంటంటే పాప క్షమాపణ. రెండవ దీవెన ఏంటంటే మందిరములోని మేలు చేత ఆయన మనం తృప్తిపరుస్తాడు. ఆయన దగ్గరకు వస్తే పాపాలు క్షమించడం మాత్రమే కాదు, మందిరములోని మేలు చేత. దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? మేలు ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. చాలా మంది మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మందిరం అంటే ఖాళీ ఉంటే చూసుకుని వస్తానని చెప్తూ ఉంటారు. నేను యేసు ప్రభువు నమ్ముకుని 35 సంవత్సరాలు అయింది. 35 సంవత్సరాల్లోనూ ఆదివారం చర్చ్ మానేసింది 3 ఆదివారాలు. 35 సంవత్సరాలు. లాస్ట్ టైం 2004 సంవత్సరంలో ఆఖరిసారి నేను చర్చ్ మానేది. అది కూడా సౌత్ ఆఫ్రికాలో ఒక ఎయిర్పోర్ట్ లో నా కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయిపోయి బయటికి రాలేక ఎయిర్పోర్ట్ లో సౌత్ ఆఫ్రికాలో హెల్డప్ అయిపోయి ఆ రోజు నేను చర్చికి వెళ్ళాలిపోయింది 2004లో. 2004 నుంచి ఇప్పటి వరకు ఒక ఆదివారం కూడా నేను చర్చ్ మానలేదు. మొత్తం 35 సంవత్సరాల్లో 91 సంవత్సరంలో ఒకసారి చర్చ్ మానేశాను. 86లో మొదటిసారి, 86లో ఒకసారి, 91లో రెండోసారి, 2004లో మూడోసారి. ఇప్పటి వరకు నేను మళ్ళా చర్చ్ మానలేదు. ఎందుకంటే మందిరంలో ఏముంటుంది చెప్పండి? మందిరంలో దీవెన, మందిరంలో ఆశీర్వాదం. చాలా మంది మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రేమికుల వలన దావీదునంట అన్నారంట, యెహోవా మందిరమునకు వెళ్దాం వస్తావా అని. కాబట్టి కీర్తనకారుడు చెప్తూ రాస్తూ ఉన్నాడు, జనులు యెహోవా మందిరమునకు వెళ్తున్న నాతోనప్పుడు నేను సంతోషించానంటాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మందిరానికి వెళ్దాం వస్తావా? ఒకవేళ దావీదు ఫ్రెండ్స్ వచ్చి, దావీదు పాత ఫ్రెండ్స్ వచ్చి, దావీదా మరి క్రికెట్ ఆడతాం వస్తావా అంటే దావీదు ఏమనుండి వాడు, మరి మీతో ముందు క్రికెట్ ఆడేదా కానట్లేదు, ఆయన పొద్దు కాల్సినప్పుడు అప్పుడప్పుడు పచ్చిమధ్యలో క్రికెట్ ఆడేవని. కానీ ఇప్పుడు రాజులయ్యాం కదా, చాలా పనులు ఉంటాయి, సారీగా క్రికెట్ ఆడడానికి రాదు. ఎవరు ఇంకో ఫ్రెండ్ వచ్చి బాగా దగ్గరికి వచ్చి దావీదు సినిమాకి వెళ్దాం అవుతావా అంటే ఇదివరకు వచ్చిన మాట కరెక్టే, కానీ ఇప్పుడు నేను ఇంకా రాలేదు. అదే మాట దావీదా ఒక వాలీబాల్ ఆడడం వస్తావా, సెటిలే కదా, పర్లేదు ఆలోచన కదా వస్తావా అంటుంటే అది చాలా పనులు ఉంటాయి కదా, నేను రాలేదు. అదే దావీదు ఎవరన్నా వచ్చి మందిరానికి వెళ్దాం వస్తావా అంటే సంతోషించాను. ఆ తర్వాత మాట ఏమో తెలుసా మీకు? యెరూషలేమా మా పాదములు నీ ఆవరణంలో ఉన్నాయి అంటే 2 అంగాల్లో ఒక్కడు అడిగాడంటే రెండోది ఎక్కడ ఉంది? మందిరంలో ఉంది, దేవుని ఆవరణంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మా కంటే చాలు, యెహోవా మందిరానికి వెళుదమని జనులు. చదువుతారా? 122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళుదమని జనులు నాతోనప్పుడు నేను సంతోషించుతుని. ఎవరి 1వ వచనంలో యెహోవా మందిరానికి వెళ్దామన్నాడంట, ఆయన సంతోషించాను. 2వ వచనంలో అంటే ఒక అడుగులో వచ్చేసాడా, ఒక అడుగులో వచ్చేసాడా, ఎక్కడికి వచ్చాడు? మందిరానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మందిరానికి ఎంత మనం ఇది వెళ్తాము ఎరుగుతున్నారు కంటే 10 కంటే 10కి నిద్రలే స్థాయిలో అనమాట. మనకు తెలియదు ఈ ఆశీర్వాదాలు అన్ని. నేను సింగపూర్లో కొంతకాలం ఉన్నాను, 2002 నుంచి సింగపూర్లో ఉన్నప్పుడు నాకు బాగా తెలిసి మన వాళ్ళందరూ పనిచేయడం చేస్తారు. వాళ్ళకి పంచ్ కార్డులు ఉంటాయి, క్రెడిట్ కార్డులో చూసే మనకి ఆ కార్డు పంచ్ కార్డు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, పని చేయడానికి వెళ్ళినప్పుడు మీరు 5 నిమిషాలు లేటుకు వచ్చినా 10 నిమిషాలు లేటుకు వచ్చినా ఎవడే ఉండవు. మీరు ఇప్పుడు వచ్చారో ఆ పని చేసి కార్డు పెట్టి ఎంత మీరు ఎప్పుడు వచ్చారో కార్డు అందులో మీ టైం అందులో నోట్ అయిపోతుంది అనమాట. మీరు నన్ను ఎవడేమనలేదు కదా, 5 నిమిషాలు లేటుకు వచ్చాను, 10 నిమిషాలు లేటుకు వచ్చాను, నన్ను ఎవడేమనలేదు కదా అని చెప్పి మీరు అనుకుంటారు. నెలాఖరిని జీతం ఉంటుంది, పేసిపోతుంది, అందులో దొరుకుతుంది అనమాట. మీరేమో అనుకుంటారు నేను వడ్డీ కూడా చేశాను, ఆదివారం కూడా చేశాను, 30 రోజులు పని చేశాను, 30 రోజులు జీతం వస్తుందంటే ఆడేం చేస్తే 2 రోజులు చేస్తారంటే. ఏ 20 రోజులు చేతించే ఏంటంటే 3 రోజులు లేటుగా అవుతే ఒక అరపూట కట్టం, 3 రోజులు లేట్ అయితే ఒక అరపూట కట్టం, 6 రోజులు లేట్ అయితే ఒక రోజు జీతం కట్టం. నేను 5 నిమిషాలే కదా లేటు, 10 నిమిషాలు లేటు కదా అనుకుంటాం. ఇక్కడ తెలియదు, జీతం ఇచ్చేటప్పుడు తెలుస్తుంది అసలు మనకి ఎంత నష్టమో అప్పుడు తెలుస్తుంది. అందువల్ల రోగంలో కంటే 5 నిమిషాలు లేటుకు వచ్చే రైతులు ఏమనలేదు, బాబు లేటుకు వచ్చేది ఏమనలేదు. పైగా మనకి సాగులు చెప్పాలి రెడీగా ఉంటాయి, ఏమన్నా ఉండలేమండి. దావీదు గారు ఎంత మహారాజు, కానీ మందిరం అంటే 200 దేవుని సన్నిధిలో స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
యెరూషలేమా మా పాదములు నీ ఆవరణంలో గుమ్మంలో కనిపిస్తాయి. మందిరంలో మేలును అనుభవించారా? మందిరంలో మేలు ఎప్పుడైనా మీ జీవితంలో మీరు పొందుకుంటున్నారా? మందిరాన్ని గ్రహిస్తూ ఉన్నారా? అందువల్లే ఇశ్రాయేలు అంతగా దుఃఖపడ్డారు. ఇదిగో సియోను కీర్తన పాడండి అంటే అన్య దేశంలో ఉన్నాం, మందిరానికి దూరం అయ్యాం, యెహోవా కీర్తనలు ఎలా పాడగలం? ఈ మందిరంలో ఇశ్రాయేలు మేము ఎలాగా ఇంత దూరం ఎలా సంతోషించగలము? ప్రియమైన మందిరములకు వారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా ట్రావెల్ ఏజెంట్ ఫస్ట్ లో ఎప్పుడు బుకింగ్ వెళ్ళినా, ఫ్లైట్ బుకింగ్ వెళ్ళినా అడుగుతాడు, పాస్టర్ గారు ఆదివారం ట్రావెల్ చేస్తే ఒక 10,000 తక్కువ టికెట్ బుక్ చేయమంటారా? 10,000 తక్కువ వచ్చినా నాకు ఆదివారం నేను ట్రావెల్ చేయను, నాకు చర్చికి వెళ్ళి టైం లేకపోతే నేను ట్రావెల్ చేయను. ఇప్పుడు ఆయన ఎప్పుడు నా టికెట్ ఫోన్ చేసి నేను పలానా కంట్రీ వెళ్ళాలి, పలానా క్లోజ్ అంటే చేసి సరిపోతుంది, ఆయనే జాగ్రత్త పడతాడు. ఆయన విశ్వాసం దొరకని చెప్పి ఆయన ఒక విశ్వాసం అన్నమాట. ఆయనే జాగ్రత్త పడి ఆదివారం నాకు ఎప్పుడు ట్రావెల్ లేకుండా నా టికెట్స్ నాకు ట్రావెల్ ఏజెంట్ బుక్ చేస్తాను. ఎందుకంటే 10,000 తక్కువైనా కానీ మందులను పోగొట్టుకుని ఫ్లైట్ 10,000 తక్కువగా టికెట్, కొన్నిసార్లు అయితే 30,000 తక్కువ వస్తుంది టికెట్, ఓసారి చాలా తక్కువగా వస్తుంది. కానీ ఎప్పుడు వెళ్ళలేదు అలాగా. దేవుడే సహాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరాన్ని ప్రేమించండి. మందిరంలో ఎంత దీవెన ఉందో, ఎంత ఆశీర్వాదం ఉందో అది నేను ఎదుగు. కనుక మీకు మరొకసారి యవనస్తులు నేను ప్రోత్సహిస్తున్నాను. మందిరం పని విషయం నేను ఒక విశ్వాసంగా ఉన్నప్పుడు 86 బాప్తిజం విశ్వాసంగా ఉన్నప్పుడు అందరికంటే ముందు వెళ్ళేవాడిని చర్చికి. నేనే వెళ్ళడం, టిక్కిల వరకు నేను చాపలన్నీ వేయడం, అన్ని ఎక్కడైనా సర్దడం, మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అందరికంటే ముందు మళ్ళీ డ్రమ్ ముందు పెట్టి కూర్చోవడం. చర్చ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చాపలన్నీ చుట్టడం, పెట్టడం, కిటికీ తలుపులన్నీ వేయడం, మొత్తం తలుపులన్నీ వేయడం, తాళం తీసుకెళ్ళి మాస్టర్ గారి చేతులు అప్పగించడం, అప్పుడు వెళ్తాం. మందిరము అంత ఆశ. మందిరంతో ఎప్పుడు మనము నిర్లక్ష్యం చేయదని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే అది ధన్యత. నీవు ఏర్పరచుకొని నీ ఆవరణంలో నివసించినట్టు నువ్వు ఏర్పరచుకొని చేసుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని వేలు చేత మేము తృప్తి పొందుతాం. రెండవ ఆశీర్వాదం. మూడవ ప్రార్థన కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకేం చేస్తున్నాడు దేవుడు? ప్రార్థన ఆలకించే వారిని ఆయన దగ్గరకు వస్తే మీరు నన్ను ఫాలో అవుతున్నారా? మొదలుగా మన పాపాలను క్షమాపణ ఇస్తాడు. రెండవదిగా మందిరంలోని మేలు చేత మనం తృప్తిపరుస్తాడు. మూడవదిగా 5వ వచనం చదువుతున్నా, మాకు రక్షణకర్తమైన దేవా, భూతికంతో నివాసముందరికి దూర సముద్రం మీద ఉన్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. మన పట్ల ఆయన భీకర క్రియలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అనుకోనని ఏ పాటది? ఇది జరుగునని నేను అనుకోనని భీకర కార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భీకర కార్యాలు అంటే భీమస్మైన కార్యాలు కాదు అర్థం. ఇంగ్లీష్ బైబిల్ చదువుతుంది ఆసమ్ డీడ్స్ అని ఉంటుంది. ఆసమ్ అనే మాట ఎందుకు వాడతాం తెలుసా? అది మీరు ఊహించిన అద్భుతం జరిగితే అప్పుడు వాడుకోవచ్చు. దిస్ ఇస్ ఆసమ్. ఇలా ఉంటుందని నేను అనుకోలేదు, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పిన దానికి ఆ మాట ఇంగ్లీష్ లో ఉంటుంది ఆసమ్ డీడ్స్. Thou hast satisfied with thy awesome deeds. భీకర కార్యముల చేత నీవు ఉత్తరం ఇస్తావు. ఎన్ని ఆసమ్ డీడ్స్ చేస్తావు? ఊహించని అద్భుతమైన కార్యాలు ఎన్ని దేవుడు మన పట్ల చేస్తాడు, ఎన్ని జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తే చాలు మన పట్ల ఎన్ని జరిగిస్తారో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు ఊహించలేదు. ప్రతి ఆదివారం కొంతకాలం పాటు నా బాగా జ్ఞాపకం. అప్పుడు నాకు బుల్లెట్ ఉండేది. 9 గంటల నుంచి 12 గంటల వరకు నర్సాపురంలో ఆరాధన ముగించి 12 గంటలకు బుల్లెట్ మోటార్ సైకిల్ ఎక్కితే కరెక్ట్గా 2 గంటలకి 2 గంటల వరకు దిగి ఉంది. అప్పుడు పాటలు అయ్యి వెంటనే ఆరాధన అంతా అయిన తర్వాత 4 గంటలకి అమ్మ భోజనం పెట్టేది. పప్పు కొడుకుంటాడు బలి ఇష్టం నాకు, ఉల్లిపాయలు వేసి రావాలి పెడితే అప్పుడు భోజనం చేసేవారు. ప్రతి వారము నర్సాపురం నుంచి ఎంతవరం ట్రావెల్ చేసేవారు, 80 కిలోమీటర్లు. ఈ రోజు నేను కార్లో రాలేకపోయాను. ఇంత కష్టమైందా అని చెప్పి పాస్టర్ అంటుంది, ఎంతలో తరగట్లేదు, రావట్లేదు, ఎప్పుడు వస్తుందని ఆవిడ అంటారు. ఎందుకంటే అంత దూరము ఎలా రాగలిగానా? ప్రతి వారము అక్కడ మొదటి ఆరాధన నర్సాపురంలో చూసుకుని 2వ ఆరాధన ఇక్కడికి రాగలిగేవారు.
దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒక ఊరు కాదు, పొద్దున ఒక దేశం, సాయంత్రం ఒక దేశం. ప్రతి వారము ఆదివారం పొద్దున మలేషియాలో కౌలంపూర్లో ఆరాధన నడిపించి సాయంత్రానికి సింగపూర్ సిటీకి మళ్ళీ ఆరాధన. పొద్దునేమో మలేషియా, సాయంకాలం సింగపూర్. ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ ఆ దేశంలో ఆరాధన, రెండో దేశంలో ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని ఆశీర్వదించాడు. ఇది జరుగునని అనుకునని భీకర కార్యములు ఊహించలేని ఊహకులందరి గొప్పవేదులు చేయగలవాడవు సర్వశక్తుడవు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందులో నేను పాటలు కూడా చెప్పేస్తాను అంతే, ఎందుకంటే ఎవరైనా ఇది చదువునని నేను అనుకున్నాను. భీకర కార్యాలు, అద్భుతమైన క్రియలు ఆయన మన పట్ల చేస్తాను. నా బాగా జ్ఞాపకం, ఇప్పటికి ఎన్ని వందల సార్లు ఫ్లైట్ ఎక్కలేదు కానీ విమానం ఎక్కి కూర్చునే ప్రతిసారి నాకు ఒక సంగతి గుర్తుకొస్తుంది. ఒక రోజు మా నాన్నగారు ఆ రోజు రాలేదు, నన్ను మా అన్నయ్యని కాకేసి గ్యారెల్ బాగు చేయమన్నారు, కడగలు తీయమన్నారు. నన్ను పేడ ఉట్టుకోవడం చెప్పాడు. మా అన్నయ్య అన్నాడు, పేడ తీసుకెళ్ళి తట్టలేస్తాను, నువ్వు తప్ప పట్టుకెళ్ళి పెట్టుకోలేదు పడేయమన్నాడు. ఇదేదో పడలేదు, పేడ చేతితో ఉట్టుకుని పడలేదు కదా అనుకుని వాడు పేడ తీసేవి తట్టలేస్తున్నాడు. ఆ పేడ పెట్టుకుని పెట్టుకోవి పడేస్తున్నాడు మూల పడితే. నాకేమో ఈ అలవాటు లేదు, నొక్కుపోతుంది తట్ట, నొక్కుపోతుంది. కిందేమో సంచేశారు, సంచేసి పేడేస్తున్నాడు, అంతా తీసుకెళ్ళేస్తున్నాను. నొక్కుపోయి ఏం చేస్తానంటే పైకి ఎత్తి పట్టుకున్నాను, నెత్తి నొక్కుపోతుంది కదా అని ఎత్తి పట్టుకున్నంటే ఈ బ్యాలెన్స్ తప్పి తిరగబడింది. ఇప్పుడు ఏ పేడ గుర్తుకొని పోయిందని చికాగో మొత్తం పై నుంచి కింద వరకు పేడ కారణం నాకు ఎందుకో తెలియదండి. విమానం ఎక్కి సీట్ బెల్ట్ పట్టుకున్న ప్రతిసారి ఒక్కసారి ఆ దృశ్యం నాకు కంటి మీదకి వస్తుంది. దాదాపు 23 దేశాలు తిరిగాను. ఇండియాలో అన్ని రాష్ట్రాలు తిరిగాం, ఒక్క అరుణాచల్ ప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాలు తిరిగాం. ఈ భారతదేశంలో మన చుట్టుపక్కల అన్ని దేశాలు తిరిగాం, 23 దేశాలు తిరిగాం. కరోనా లేకముందు నా సంవత్సరానికి నా ట్రావెల్ ఖర్చు, ప్రయాణం ఖర్చులు 5 లక్షల రూపాయలు. అంటే ఎంత తిరుగుతుంది మీరు అర్థం చేసుకోండి. సంవత్సరానికి 5 లక్షల రూపాయలు నా ప్రయాణం ఖర్చు, ఒక సంవత్సరంలో నా ప్రయాణం ఖర్చు. తర్వాత అయితే నెల కూడా అయింది అనుకోండి, దేవుడు సహాయం చేశాడు. ఇట్లాగా ఎంత తిరిగానో, ఎలాగ సాధ్యమైంది, ఎలా సాధ్యం? ఒకసారి జనాభా లెక్కలు ఆవిడ వచ్చింది ఇంటికి. జనాభా లెక్కలు ఆవిడ వచ్చి మీరేం చదివారు అడుగుతారు కదా, జనాభా లెక్క రాసిన వాళ్ళు. నేను ఆవిడ చెప్పాను, మేడం నా చదువు IABF. IABF అంటే ఆవిడ చూసి, సార్ వాట్ ఈస్ IABF? ఈజ్ ఇట్ సంథింగ్ లైక్ MBBS అని. అమ్మ IABF అంటే MBBS కాదు, ఇంటర్మీడియట్ అపియర్డ్ బట్ ఫెయిల్డ్. IABF అంటే ఇంటర్మీడియట్ అపియర్డ్ బట్ ఫెయిల్డ్, అది నా క్వాలిఫికేషన్. అప్పుడు సంఘం చెప్పింది, సార్ పాస్ అయిందే చెప్పాలి క్వాలిఫికేషన్, ఇద్దరు ఫెయిల్ అయింది చెప్పకూడదు. అప్పుడు అర్థమైంది, నేను చదివింది 10వ తరగతి, నా క్వాలిఫికేషన్ ఎంత 10th క్లాస్. ఎక్కడ? పల్లెటూరులో పుట్టి తెలుగు మీడియం చదివి 10వ తరగతి చదివి ఈ రోజున అమెరికా దేశంలో ఆ యొక్క సదరన్ బాప్టిస్ట్ కంటే బాగా వాక్యం తెలిసిన వాళ్ళు బైబిల్ స్కూల్లో వాళ్ళకి వాక్యం చెప్పడానికి 23 దేశాల్లో తిరిగి వాక్యం చెప్పడానికి నేను ఒకసారి ఆలోచన చేసుకుని నన్ను అడుగుతుంటాను, మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు, మరి నువ్వు ఎలా తిరుగుతున్నావు, నువ్వు ఎలా కడుతున్నావు అంటే, ఇది జరుగునని నేను అనుకోనని ఆసం జీక్స్ అంటే దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఊహించమేవి ఎప్పుడు ఇప్పుడు నాకు జరుగుతున్నానని అనుకోలేదు. సైకిల్ తప్పుకుని ఒకప్పుడు రూపాయి బస్ టికెట్ లేక 10 కిలోమీటర్లు నడవాల్సింది వాళ్ళు, రూపాయి బస్ టికెట్ లేక. ఇవన్నీ తిరిగినప్పుడు మీకు తెలుసు, మీరే సాక్ష్యం, ఎంతవరకు నేను ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడలేదు, ఎవరు నేను అవసరం గురించి ఎవరిని అడగలేదు.
ఇక్కడ పాపవాళ్ళ సాక్ష్యం దేవుడు ఎవరిని ఈ రోజు వరకు కూడా ఇన్ని దేశాలు తిరిగినా, ఇన్ని చర్చలకు వెళ్ళినా ఎక్కడైనా డబ్బుల గురించి మాట్లాడలేదు. ఎక్కడైనా డబ్బులు అన్నాడు. దేవుడు ఎలా పోషిస్తున్నాడు, ఎలా సమకూరుస్తున్నాడు ఇవన్నీ ఆసం భీకర క్రియల చేత నీవు ఉత్తరం ఇస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఊహించలేని మన ఊహకు అందని గొప్ప కార్యముల చేత దేవుడు మనం తృప్తిపరుస్తున్నాడట. ప్రియమైన వల్ల ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన ప్రార్థనకి ఇచ్చేవాడని ఆయన దగ్గరికి వస్తే చాలు, నేను నాకు ఊహ కూడా అందని కార్యములు దేవుడు చేస్తాడు. ఎన్నెన్ని చెప్పగలను, ఎన్నెన్ని చెప్పగలను. గోళ్ళున్న ఇవన్నీ వరుసగా చెప్పాలంటే చివరికి ఒక నా స్నేహితులకు ఆయన షాలి ఇజ్రాయిల్ గారని ఆయన కవిత రాస్తూ ఉంటాడు. ఇవన్నీ చెప్తూ ఖచ్చితంగా చెప్పుచుంటే మచ్చతోనే కలిగియని మచ్చంట. ఎన్ని చెప్పినా కానీ ఏంటంటే అవి మచ్చతోనే చూడండి. మచ్చంటే తెలుస్తుందా మీకు? 100 ధాన్యం పడింది అనుకోండి, మిల్కి ఎంత పట్టుకెళ్తారు? మంచు పట్టుకెళ్తారు. మిల్కి వెళ్ళేటప్పుడు ఎంత పట్టుకెళ్తారు? ఎంత పక్కన పట్టుకుని జేబులో పెట్టుకుని పట్టుకెళ్తారు. ఒకరు 1000 బస్తా పడితే అప్పుడు అంతే, 10,000 బస్తా పడినా అప్పుడు అంత మంచి అంటేనే అంత. కాబట్టి దేవుడు ఎన్ని మేలు చేశాడో అవన్నీ మనం చెప్పినా చివరికి అంటాడైనా ఖచ్చితంగా చెప్పుచుంటే మంచుతో ఎన్నెని నేను ఎన్నగలను, కన్న తండ్రి కానుకలను లెక్కెంతని చెప్పగలను, చుక్కలైనా తక్కువ లెక్క. దేవుడు చేసిన మేలు లెక్క చెప్తున్నారంట, ఆకాశంలో చుక్కలు కూడా తక్కువైపోతాయి. దేవుడి స్తోత్రం కలుగుతాయి. ఎన్నెని నేను ఎన్నగలను, కన్న తండ్రి కానుకలను లెక్కెంతని చెప్పగలను, చుక్కలైనా తక్కువ లెక్క. అన్ని మేలులు, అన్ని ఉపకారాలు, అన్ని భీకరమైన క్రియలు ఆసమ్ డీడ్స్ దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. దేవుడి స్తోత్రం కలుగుతాయి. నేనైనా అనుకుని ఆశ్చర్యపోయే అనేకమైన స్థితిగతుల్లో దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగుతాయి. హల్లెలూయా. చెప్పాను కదా, ఇట్లా ఒక రోజులోనే అంత ఖర్చు అంటే అయిందా అంటే అయింది. నేను లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం కూడా ప్రభా ఈ ఎకానమీలో తిరగలేకపోతున్నాను అంటుంటే ఒక ఆయన యుఎస్ నుంచి ఇగో పాస్టర్ గారు టికెట్ నేను ఇస్తానని చెప్పి ఆయన లాస్ట్ ఇయర్ నాకు ఈ సంవత్సరం కూడా కరోనా టైంలో 2020లో 2019లో కూడా ఆయన నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ టికెట్ ఏమో 2019లో పర్వాలేదు, అప్పుడేమో రానుకోని 3 లక్షలు. మన కరోనా టైంలో ఒక టికెట్ రానుకోని 4.5 లక్షలు. ఆయన ఒక్క ఆయనే నాకు ఒక అతనే ఇచ్చాను, 4.5 లక్షలు పెట్టి టికెట్ కొన్నాను. నేను ఈ ఫ్లైట్ ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లో అంతా నేను అప్పటికే ఒక క్యాబిన్కి ఎవరో ఉంటాయి, పక్కన కూర్చోడు, కాల్ జాబు పడుకోవచ్చు ఫ్లైట్ లో. ఇలాంటి భావం నాక అనుకుని ఆ రాత్రి ఆలోచన నిద్రట్లేదు నాకు. ఇంకా ఆ ఫ్లైట్ లో పడుకోవచ్చు కదా, కానీ నిద్ర రావట్లేదు. దేవా ఆసమ్ డీడ్స్ అయితే ఇట్లాగా నువ్వు నడిపించగలవు కదా. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మనం ఊహించలేని అద్భుతమైన క్రియలు మనం చేస్తాం. ఆసమ్ చివరి వరకు నాకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, త్వరగా ముందుకు వెళ్తున్నాను. ఇంకేం చేస్తాడు? మీరు ఫాలో అవుతున్నారా? ఏం చెప్పండి, ఏం చేస్తాడు? అక్కడికి వస్తే ఏం చేస్తాడు? పాపక్షమాపణ ఇస్తాడు. రెండవదిగా మందిరంలో మేలు చేత తృప్తిపరుస్తాడు. మూడవదిగా భీకరమైన క్రియలు ఆసమ్ డీడ్స్ మనల్ని ఆనందపరిచే ఊహించలేని గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. 6వ వచనం చదువుతున్నాను. బలమైన వెనుకట్టుగా పట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములు స్థిరపరచువాడు ఆయనే సముద్రంలో ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు జనముల అల్లరిని చల్లార్చువాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. అదే ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం ఇది? జనముల అల్లరిని చల్లారుస్తాడు. నిజమే, ఒక్కోసారి జనాలు అల్లరి ఎక్కువైపోతూ ఉంటారు. దేవుడు మనం దీవిస్తూ ఉంటుంటే, దేవుడు మనం ఆశీర్వదిస్తూ ఉంటుంటే ఎటువంటి స్థితిలో నుంచి ఇటువంటి పరిస్థితికి వచ్చామో తెలియదు. కొంతమంది ఈ రోజున ఆశీర్వాడి ఉంటారు అనుకోండి. ఈ స్థితి నేను రావడానికి 35 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. 35 సంవత్సరాలుగా 34 సంవత్సరాలుగా దేవుడు సేవిస్తూ ఉన్నా, దేవుని సేవ చేస్తూ ఉన్నా. నడిచేలా సైకిల్ మీద తిరిగాం, ఎంత దూరం నడిచాం, ఎంత పనులు చేశాం. దేవుడు ఈ రోజున ఆశీర్వదించారు. ఈ ఆశీర్వదిస్తుంటేనండి జనాలు కుంగుంటారు, ఉంటారు. ఏమండి, ఈ దావీదు ఇంటి వారిని దేవుడు అంతకంతకు వర్ధలింప చేశాడు. సౌలు అంతకంతకు క్షీణించిపోయాడు. సౌలు క్షీణించిపోవడానికి కారణం ఏంటంటే దావీదు ఆశీర్వాదాన్ని బట్టి సౌలులో ఉన్న అసూయ స్వభావం.
బైబిల్ చెప్తుంది జనులు అసూయ చేత క్షీణించిపోతారు, చచ్చిపోతారు ఉంటుంది. మరొక చోటేమో క్షీణించిపోతారు ఉంటుంది. అసూయ. మీకు ఎవరికైనా లావు కదా అనుకోండి, నాకు లావుగా కావద్దు, ఓ నడవాలి తీయాలి, ఓ నేను పోలేదు ఎక్సర్సైజ్ ముందు వేసి నడుపుతాను, వాకింగ్ చేస్తాను, తగ్గట్లేదు. కానీ తగ్గాలని కూడా ఒక సూత్రం ఉంది, అసూయ పడండి అంతే. ఆమె మీద అసూయ పెట్టుకోండి, ఎవరి పని చూసి అసూయ పడండి, ఇంత సమయపోతాం. ఎందుకంటే జనులు అసూయ చేత చిక్కిపోతారంట, క్షీణించిపోతారంట, చచ్చిపోతారంట. బైబిల్ ఈ మాట దేవుడు వాగ్దానం చేస్తాడు, జనములు సముద్రముల వలె వీటిని ఘోషిస్తారు. 124వ కీర్తనలో రాయబడి ఉంటుంది, ప్రవాహముల వలె మన మీద వారు పొర్లి పారుతారట. అలాంటి జనముల అల్లరిని ఆయన చల్లార్చువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత బాగుంటుందో తెలుసా ఈ ఆశీర్వాదం, అనుభవించోడు తెలుస్తుంది. ఎందుకంటే ఒకసారి పక్కల మీద ఎరుపడిన విన్నారా, ఒకసారి తిట్లు, ఒక తిట్లు మనం నాకు కోడిని తిడుతుంది. కోడి ఉంటే కోడి పడుతుంది, షో షో షో. ఈ కోడికి ఎంత పొగరో, ఏంటంటే ఆ లాయన్ నెక్లెస్ చేయించారని ఓ మిడిసి పడిపోతుంది కోడి. ఈ కోడికి ఎంత పొగరో. కోడి ఆ లాయన్ కోడికి నెక్లెస్ చేస్తారా? కోడి ఆ లాయన్ కోడికి నెక్లెస్ చేస్తే ఈ కోడి మిడిసి పడిపోతుందా? అసలు సంగతి ఏంటి? అసలు సంగతి ఏంటి? ఆ పక్కింటి ఆవిడికి అలా ఆయన ఏదో కొంచెం అంత వచ్చిన తర్వాత నెక్లెస్ చేయించాడు. కొంచెం ఆ సంవత్సరం పోగానే రేట్ ఎక్కువ పట్టి ఏదో నెక్లెస్ చేయించాడు. నెక్లెస్ చేయిందంటే ఇవి తిరగబోతో వదిలేదు మీ అన్నీ నక్కున్నాడని చెప్పి పక్కన గురించి అప్పుడు మాత్రం బాగుంది మా అన్నయ్య మంచిది అంది. మళ్ళీ సముద్రం వదిలేసి మొదలెట్టింది అనమాట. ఈ కోడికి ఎంత పొగరో, ఇలా ఆయన నెక్లెస్ చేయించాడు, ఓ విడిసి పడిపోతుంది. ఇలా వంకలెట్టి వాళ్ళ జనముల అల్లరిని దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి అల్లరిని చల్లారుస్తుంది. అదుగుతుండ్రమ్మా అనుకుంటాను నేను, ఏమో నాకు తెలియదు అన్నట్టు నేను ఎక్కడ ఊరుకోన్నాను. స్తోత్రం కలుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది? అలాగే ఓ మీద పడిపోతున్నారు, అలాగే ఇన్ని మాట్లాడుతున్నారు, నేను అబద్ధంగా ఇన్ని మాట్లాడుతున్నారు. అన్నయ్య ఊరుకోండి, నేను చూస్తున్నాను కదా, ఎలాగేందో నీకు అనవసరం, నేను చేస్తున్నాను కదా. జనముల అల్లరిని ఆయన చల్లార్చు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. మీరు కోరుకుంటున్నారు ఈ ఆశీర్వాదం, ఈ ఆశీర్వాదం కోరుకుంటున్నారు. ఉన్నదా మీకు? మీ పక్క వాళ్ళు దాని గురించి ఏం చేస్తారు? రాగి వెనకాల ఏంటది బూర నజరే వాళ్ళ తెర భూకాల రాస్తారు కదా. అంటే చెత్త అదృష్టం ఉన్నవాడ బూర నజరే వాళ్ళు అంటది కదా. దురదృష్టం ఉంటుంది అది ముఖం కాల అని వెనకాల రాస్తా ఉంటారు అన్నమాట. వెనకాల దిష్టి బొమ్మ పెట్టుకుంటారు, లాలి వెనకాల దిష్టి బొమ్మ, ఇంటి ఉద్యమం దిష్టి కాయ. ఏంటంటే జనాలు అల్లరి ఎక్కువైపోయిందంట. ఏం పర్లేదు, ప్రభు దగ్గరికి వస్తే, మందిరానికి వస్తే, ఆయన దగ్గరికి వస్తే జనముల అల్లరిని ఆయనే చల్లారిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాచు కూర్చున్న వాళ్ళందరూ కొంతమంది మీరు ఎలా భయపడతారో చూద్దాం, అసలు మీరు ఎలా చేస్తారో చూద్దాం. మా సంఘంలో కాముంది, ఆమె చిన్న వయసులో భర్తను పోగొట్టుకుంది. 3 ఆడపిల్లలు, ఎలా పిల్లలు చేస్తారో చూద్దాం, ఎలా పిల్లలు చేస్తారో చూద్దాం. దేవుడి కృపను బట్టి 3ని దేవుడు సెటిల్ చేశారు. అలాగే కాదు, అనేక మంది జీవితాల్లో నేను చూశాను. జనముల అల్లరిని ఎట్లాగా ఆయన చల్లారుస్తారో దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇన్ని మేలులు, ఇన్ని ఆశీర్వాదాలు చేసి ఇచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరంలో ఎద్దకు వచ్చేస్తాడు. ఎన్ని చెప్పుకున్నాం మామూలుగా ఏం చేస్తాడు ఆయన? పాపక్షమాపణ ఇస్తాడు, మందిరంలో మేలు చేస్తాడు, మన సంతోషపరిచే అద్భుతమైన క్రియలు చేస్తాడు, జనముల అల్లరిని చల్లారుస్తాడు. తర్వాత నీ సూచక్రియలను చూచి దిగకు నివాసులు భయపడతారు. ఉదయం సాయంత్రం ఒక్కరితో నీవు సంతోషభరితముగా చేయించున్నావు. నీవు భూమిని దర్శించడానికి కలుగుచున్నావు, దానికి మహనేశ్వరం కలుగు చేయించున్నావు. దేవుని నది నిలతో నీళ్ళని నీవు భూమిని శుభ్రపరిచిన తర్వాత వారికి ధాన్యం దయచేయుచున్నావు. దాని దుద్దును విస్తారమైన నీళ్ళతో కలిపి దాని కనిమలను చదువు చేయుచున్నావు. వాన జలుబు దాన్ని పొదుపు చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. ఇవన్నీ ఒకే మాట చెప్తానండి, నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమో వ్యవసాయం, మీరేదో వ్యాపారం, ఇంకొక ఆయన రొయ్యలు చెరువు, ఇంకొక ఆయనకు చేపల చెరువు, ఇంకొక ఆయన ఏదో మీరు ఏ పని చేసినా నీ చేతి పనిని దేవుడు దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ఆశీర్వాదం. దేవుడు
మన ప్రతి పనికి ఆయన సహాయం చేస్తున్నాడు. తగిన కాలంలో వర్షం ఇస్తున్నాడు, తగిన కాలంలో భూమిని చదువు చేస్తున్నాడు. అన్ని కూడా ఎవరు దేవుడు సహకరిస్తున్నాడు. మనకి దేవుడే ఇమ్మానుయేలు అనే మాట మనం విన్నాం కదా, ఆయనే మనకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలేమో పౌలు అంటాడు, ప్రయాసపడింది మాకు తోడుగా ఉంటా దేవుని కృపయే ప్రయాసపడుతుంది అంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే ప్రయాసపడుతున్నాడు. ప్రయాసపడుతూ క్రెడిట్ అంతా మనకి ఇచ్చేస్తున్నాడు. చిన్నప్పుడు మా ఇంట్లో ట్యాప్ లేదు, రోడ్డు మీద నుంచి నీళ్ళు మోసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఇప్పుడు మోటార్ ఉంది, అప్పుడు చెరువులో నుంచి నీళ్ళు తెచ్చుకోవాల్సి వచ్చింది. నేను చెరువు నుంచి నీళ్లు బకెట్తో తీసుకుని వస్తుంటే మా అబ్బాయి వాడు కూడా పక్కన వచ్చి బకెట్ ఆ పట్టుకుంటాడు. ఆ పక్కన ఎప్పుడైనా మీరు చూస్తారా, మీ పిల్లలు ఎప్పుడైనా మీరు బకెట్తో నీళ్ళు పట్టుకుంటుంటే ఆ పక్కన పట్టుకుంటారు. 4-5 రౌండ్లు నేను నీళ్ళు పోసి తిరిగిన తర్వాత కాసేపు తర్వాత మా ఫాదర్ వచ్చేవాడు, మా తాతగారితో చెప్పేవాడు, తాతగారు నేను డాడీని నీళ్ళు నింపేసేవాడి. వాడగా నింపాడా, వాడగా మోసాడా? ఆ బకెట్ పట్టుకోవాలని చెప్పి భగవంతుడు పెట్టడం. బకెట్ పట్టుకుంటే ఎవరు? నేను. మోసింది ఎవరు? నేను. కానీ వాడేమనుకుంటున్నాడు, నేను డాడీని. దేవుడు నాకు అర్థం కాలేదు, మరి నేను ముందు నువ్వు చెప్పుకుంటున్నావు ఏంటా అని ఆయన అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అంతా ఆయన చేసి హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. ప్రేమ వలన దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. ఇవి నేను మరొకసారి చాలా జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఈ మాటలు చదువుతున్నాను, మీకు బాగా అర్థమవుతుందేమో. 8వ వచనం, నీ సూచిక్రియలను చూచి దిగంతు నివాసులు భయపడతారు. ఉదయ సాయంత్రం ఉత్పత్తులు నీవు సంతోషభరితములుగా చేయించున్నావు. అందరూ చూస్తున్నారు వాక్యాన్ని. నీవు భూమిని దర్శించి దాన్ని కడుపుచున్నావు, దానికి మహదేశ్వరము కలుగు చేయించున్నావు. దేవుని నీవు భూమిని సిద్ధపరిచిన తరువాత దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో కలిపి దాని గరిమలను చదువు చేయించున్నావు. వాన చదువుల చేత దాన్ని పదులు చేయించున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నావు. కదా, నేను మాట విడిచిపెట్టేసానా? ఓ మాట విడిచిపెట్టేసానా? ఏ మాట విడిచిపెట్టేసానా? చూడలేదు, అందులో జాగ్రత్తగా చూడమన్నాను. మళ్ళా చదువుతున్నాను చూడండి. 20వ వచనం దగ్గర నుంచి, నీ సూచక్రియలను చూసి దిగంతు నివాసులు భయపడదు. ఉదయ సాయంత్రం ఉత్పత్తులు నీవు సంతోషభరితములుగా చేయించున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని కలుగుచున్నావు, దానికి మహదేశ్వరం కలుగు చేయించున్నావు. దేవుని మీద నీళ్ళతో నిండినది. నీవు భూమిని సిద్ధపరిచిన తరువాత దాని దుక్కులను విస్తారమైన నీళ్ళతో తడిపి దాని గరిమలను చదువు చేయించున్నావు. వాన చదువు దాన్ని పదులు చేయించున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదిస్తున్నావు. ఇప్పుడు అక్కడైతే ఈ మాట విడిచిపెట్టేశారు. ఎందుకు విడిచిపెట్టారో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు చూడండి, ఉదయ సాయంత్రం ఉత్పత్తులు నీవు సంతోషభరితములుగా చేస్తున్నావు. అంటే సూర్యోదయం, సూర్యాస్తం, సూర్యుని వెలుతూ. ఎందుకంటే పంట పండాలంటే సూర్యరశ్మి కావాలి. ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారంట? దేవుడు ఇస్తున్నారు. భూమిని దర్శించి తడిపేది ఎవరు? తడిపేది ఎవరు? దేవుడు. ఎవరు తడుపుతారు భూమిని? దేవుడు. భూమికి సారం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుని నది నీళ్ళతో నిండింది. భూమిని శుద్ధపరిచింది ఎవరు? దేవుడు. దాని దుక్కులు విస్తారమైన నీళ్ళతో కలిపింది ఎవరు? మాట్లాడమండి, దేవుడు. దాని గర్భం చదువు చేసింది ఎవరు? వాన చదువు పదులు చేసింది ఎవరు? మరకెంతగా ఆశీర్వదించింది ఎవరు? అన్ని దేవుడు చేసి ఎన్నో విడిచిపెట్టేసింది కదా. ఆ మాట చదువుతాను చూడండి. ఇప్పుడు వారికి ధాన్యం దయచేస్తున్నాం. ధాన్యం ఇచ్చేది ఎవరికి? ఫలం ఇచ్చేది ఎవరికి? పనంతా అయిందా? ఫలం మాత్రం అందా. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అన్ని ఆయన చేశాడు, అన్ని ఆయన చేశాడు. ఫలం మాత్రమే మనకి ఇస్తున్నాడు. నీవు వారికి ధాన్యము అవి అన్ని అవసరమే. అవి మనం చేయలేదు, అవన్నీ ఆయనే చేసి నీవు వారికి ధాన్యము, అందుకు నేను కావాలని విడిచిపెట్టిన మాట, నీవు వారికి ధాన్యము దయచేస్తున్నావు. ప్రేమ వల్ల దేవుడే మన జీవితాల్లో కలుగు చేసుకుని మన పక్షముగా ప్రతి విధమైన కార్యములు సఫలం చేస్తారట. ఎంత దీవెన, ఎంత గొప్ప ధన్యత మన జీవితాల్లో దేవుడు ఇస్తున్నాడు. అందువల్ల ఒక పాట ఉంటుంది, శ్రమలేని ఫలితంబు నీకీయగా వలకంబు విలుదీసి విడిపోవా. శ్రమలేని ఫలితంబు నీకీయగా వలకంబు విలుదీసి
నిత్య జీవాల ఇది కోతకు సమయం పనివారి కరుణం ప్రార్థన చేయుదా ఇది కోతకు సమయం పనివారి కరుణం ప్రార్థన చేయుదా హల్లెలూయా 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 ఎంత దీవెన ఎంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దాచించాడు కదా. ఆ ఎండ కలుగు చేసేది ఆయన, వాన కలుగు చేసేది ఆయన, భూమికి సారం ఇచ్చేది ఆయన, కలిపేది ఆయన, అంతా చేసేది ఆయన. ధాన్యం మాత్రం మనవుడిలో వచ్చి వస్తున్నా నీవు వారికి ధాన్యం దయచేయచ్చు. చివరిగా ఈ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఇలాగ జీవితాన్ని ఉంటుందో 12 వచనంలో నీ జాడలు 11 వచనం సంవత్సరము నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెతుకుతున్నవి. ఇంగ్లీష్ లో ఉంటుంది ఫ్యాటీ ప్యాక్స్. సారవంతమైన జాడలు దేవుడు మనకి ఇస్తాడు. సారవంతమైన జాడలు అంటే ఇది ఇతరులు మనల్ని వెంబడించడానికి తగిన జాడ. నిజమే, ఆ దారి సారవంతమైన దారి. అనిల్ అంబానీ ఒకసారి ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ IBS ఇక స్నాతకోత్సవానికి ఏమన్నారు కానీ గ్రాడ్యుయేషన్ సర్వీస్ లో ఈ మాట మాట్లాడే నాకు బాగా జ్ఞాపకం. నువ్వు ఒక మార్గాన్ని ఎంచుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూడు. నేను కొంతమంది ఫాలో అవుతున్నారా, దాన్ని ఇవాళ లీడర్ అంటారు. నువ్వు ఒక నాయకుడు అంటే అంటారు. ఫ్యాటీ ప్యాక్స్. బిల్ గేట్స్ కి ఒక స్లోగన్ ఉండేది, ముందు నడవకంటే అనుసరించడం మేలని చెప్పి. కానీ తృప్తులదు, అనుసరించడం మాత్రమే కాదు, హైవీలుగా కూడా దేవుడు మనం చేస్తాడు. ఇతరులు మన ఫ్యాటీ ప్యాక్స్ సారవంతమైన జాడలను అనుసరించినట్లుగా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ముగిస్తూ ఉన్నాడు. ప్రార్థన అర్పించేవాడని మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఇచ్చే దీవెన, ఆయన మనకి ఇచ్చే ఆశీర్వాదం ఎక్కడ మనకు లభిస్తుంది. పాప క్షమాపణ ఇచ్చాడు. మందిరంలో మేలు చేయడం ఆయన మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనకు ఊహించిన దానికంటే, అడిగిన వాటికంటే గొప్ప కార్యములు ఆయన మన పట్ల చేస్తూ ఉన్నాడు. మనకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి నోరును ఆయన ఊహిస్తూ ఉన్నాడు. పనంతా ఆయన చేసి ఫలితాన్ని మాత్రం మనకు ఇస్తూ ఉన్నాడు. ఇతరులకు ఒక మాదిరికరంగా ఆయన మనం చేస్తూ ఉన్నాడు. సంవత్సరము అంతా కూడా తన దయను కిరీటముగా ఆయన మనకు ధరింపజేస్తున్నాడు. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు కాదనుకోండి, కానీ సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాల వరకు దేవుడు తన కృపా దృష్టి దయా దృష్టిని అందించుకున్నాడు. కనుక ఇటువంటి దేవుడి దగ్గరికి రాకుండా ఎలా ఉంటారు? అందువలన అంటున్నాడు కీర్తనకారుడు దావీదు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు. మీరు వచ్చారా? మీరు దీవెన ఆశీర్వాదం స్వతంత్రించుకున్నారా? లేకపోతే ఆయన ఆశ్రయించండి, ఈ ఆశీర్వాదాన్ని పాల్గొనండి. అతి కృప యేసయ్య మనందరి జీవితాలను అనుగ్రహించాడు కాక. ఆమేన్. ఇంతవరకు చక్కని సందేశాన్ని మరి విన్నాం.